విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి మాజీ మంత్రి స్వర్గీయ దామచల్ల ఆంజనేయులు అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు పెద్దాయన దామచల్ల ఆంజనేయులు 17వ వర్ధంతి పురస్కరించుకొని ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి అద్దెంగ బస్టాండ్లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పెద్దాయన దామచల్ల ఆంజనేయులు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో గల ఎన్టీఆర్, దామచల్ల ఆంజనేయుల విగ్రహాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మేయర్ గంగాడి సుజాత తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తి దామచల్ల ఆంజనేయులు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి స్వర్గీయ దామచల్ల ఆంజనేయులు చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, నగర కన్వీనర్ యోగయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, దామచర్ల కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా నాయుడుపాలెంలో అన్నదాన కార్యక్రమం, బ్లడ్ డొనేషను, అదేవిధంగా జాబ్ మేళా, ఒక సబ్స్టేషన్ ఇనాగ్రేషను, మళ్ళా ఎన్టీఆర్ స్టాచ్యూ మర్లపాడులో సోరేటిపాడులో మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆయన ఏదైతే ఆ రోజు రాజకీయాల్లో ఒక నిజాయితీగా తెచ్చుకొని ఒక మంచి పేరుతోటి ఈరోజు ప్రజల హృదయాల్లో ఉన్నాడో అదే బాటలో మేము కూడా నడుస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు రవి గారు, అదేవిధంగా మన ఎంపీలు మావుంట శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన నర్సరావుపేట ఎంపీ కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా దీనికి పాల్గొనడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మన మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ చాలామంది మన నగరంలో కూడా అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి హాజరవ్వటం చాలా సంతోషమైన విషయం. ఏదైనా పెద్ద ఆయన్ని ఈరోజు తలుచుకోవడం,
ఆయన ఆ రోజుల్లో మంత్రిగా ఉండేటప్పుడు కూడా చేసిన సేవను కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత 5 సంవత్సరాల నుంచి మీరు గట్టిగా మీరు అధికారం కోసం కష్టపడ్డారు, కానీ ఇప్పుడు అదే వైసీపీ నుంచి మీ పార్టీలోకి వస్తున్నారు, జనసేన పార్టీలోకి. ఎలా కలిసి పనిచేస్తారా అక్కడ? అది అక్కడ మాట్లాడతా, అది ఇట్లా హడావిడి కాదు, ప్రశాంతంగా మాట్లాడాలి. నేను మాట్లాడతా, అక్కడ మీటింగ్ ఉంది, మీటింగ్లో మాట్లాడతా, అప్పుడు అడుగు క్వశ్చన్స్ అన్నీ చెప్తాను నేను. తిరుపతి లడ్డు గురించి 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. నాసిరకమైన నెయ్యి వాడారని దాని మీద విచారణ చేపిస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గడిచిన ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఇది క్షమించడానికి అనమాట. ఖచ్చితంగా దోషులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. జనసేనలోకి వస్తున్నారంటే మా పార్టీలోకి కాదు, అది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదుర్కొంటూ ఉన్నారు.